ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా, మరి భూమి మీద పరలోకమందును సర్వాధికారం కలిగినటువంటి గొప్ప దేవా, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. దేవాను ప్రభా, మీరు మోషే కంటే గొప్పవారు, యోనా కంటే, అహరోను కంటే దేవా మరి తండ్రి నాయన, మీరు గొప్పవారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, అందరికంటే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటున్నటువంటి గొప్ప దేవుడవు నీవు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, అట్టి శ్రేష్టమైనటువంటి మిమ్మల్ని వేకువజామున దేవా మరి తండ్రి మీ ముఖ దర్శనం చేసుకోవడానికి, దేవా మరి తండ్రి ప్రభువా అయా మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. దేవా, పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవాను స్తుతించడం మంచిది అని సెలవిచ్చిన గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు నాయన. దేవా మరి తండ్రి, స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు సహాయం చేస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి ప్రభా 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా మీరు నెరవేరుస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇంకనూ మీ సన్నిధి తోడుగా ఉంచి దేవా మీ వాక్కులు వాగ్దానాలు కొరకు ప్రభా మీ వెత్తిపట్టి మేము నాయన మేము చదువుతూ ఉండగా గొప్పగా మా పక్షంగా నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగ మరి తండ్రి, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. దేవా, మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి దేవా మరి తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా ప్రతిదినం దేవా మీరు మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ ఉండగా దేవా మరి తండ్రి నూతనమైనటువంటి విశ్వాసంలోనికి మేము సాగి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వలన కలుగునని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా మరి తండ్రి ప్రభువా అయా మరి ఇదే మీ వాక్యం వింటూ ఉండగా ఈ దినమంతటికి కావలసినటువంటి విశ్వాసాన్ని మేము సమృద్ధిగా సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, విశ్వసించేవాడు కలవరపడ్డని వాక్యం సెలవిస్తుండగా ఇదిగో ప్రభా మరి తండ్రి, ఏ కలవరంనైనా మా దగ్గరికి రాకుండా మరి గొప్ప విశ్వాసాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి, చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, కృప చూపించండి. మీ ప్రార్థనలు ఏకీవించేటువంటి ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా, ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరద్దాం. ప్రియులారా, షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి పాట సంఖ్య 252 పాడుకుందాం. విశ్వాసమునకు కర్తా, దాన్ని కొనసాగించు వాడకు యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు కర్తా, దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. కానాను యాత్రలో కలతలు తీర్చగా కాపరివై మమ్ము నడిపితివే, కానా విందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే, బహుతర తరములకునైనా, బహుతర తరములకునైనా మహిమ ఘనతకు యోగ్యుడవు, మహిమ ఘనతకు యోగ్యుడవు. గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు కర్తా, దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా గొప్ప
దేవుడవు యేసయ్యా గొప్ప దేవుడవు గురిలేని నన్ను గుర్తించినావు ఎనలేని ప్రేమను చూపించినావు వెలలేని నాకు విలువనిచ్చినావు విలువైన పాత్రగా నన్ను మలచినావు సర్వయుగ యుగములకైనా సర్వయుగ యుగములకైనా ఆరాధనకు అర్హుడవు ఆరాధనకు అర్హుడవు గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా గొప్ప దేవుడవు యేసయ్యా గొప్ప దేవుడవు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన వాడవు అలసిన వేళలో అమ్మవు నీవై ఆదరించిన ఆత్మీయుడవు ఇక పరలోకములోనైనా ఇక పరలోకములోనైనా స్తుతించుటకు పూజుడవు స్తుతించుటకు పూజుడవు గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడవు యేసయ్యా గొప్ప దేవుడవు యేసయ్యా గొప్ప దేవుడవు యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులరా. మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులారా. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రార్థన. ప్రేమగల ప్రభా, ఈ ప్రాతకాలం మేము డివోషన్లో పాలు పొందుతూ ఉండగా మీ వాక్య భాగాలు మా కొరకు దీవించుము, మా ఆత్మలను మా మనస్సులను బలపరచుము. ఇవి చేసే బిడ్డలందరినీ దీవించండి, వారితో మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ ప్రాతకాల సమయంలో దేవుడు అనుగ్రహించే కాపుదలను గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం.
దేవుడు తన దూతల ద్వారా అనుగ్రహించే కాపుదలను గూర్చి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దేవుడు సైన్యములకు అధిపతి, దూతలు కోట్ల కొలదిగా ఉన్నారు అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 11వ వచనం చివరి భాగం లేక 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దూతలు క్రోర్స్, కోట్లలో ఉన్నారు. వీరందరూ దేవుడు మన కొరకు, రక్షించబడినటువంటి దేవుని బిడ్డల కొరకు వారికి డ్యూటీ వేస్తాడు. ఇది మనం 91వ కీర్తన బట్టి గ్రహించేది. 11వ వచనం 91వ కీర్తన, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా, దేవా దూతలు మాకు కాపుదల కర్తగా ఉన్నారని గ్రంథంలో వ్రాయబడింది, నీవు నా కొరకు పోస్ట్ చేసినటువంటి దూతలు, వారిని బట్టి నీకు స్తోత్రం అని ఎప్పుడన్నా చెప్పావా? నీకు నాకు దేవుడు గొప్ప భద్రత అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆ స్టాఫ్ వారు ఏంజల్స్, దూతలు. కీర్తన 91:12 వచనం, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. రాయి తగులకుండా దేవుడు మన కొరకు దూతలకు ఆజ్ఞాపించి దూతలను పంపిస్తాడు. ఇక్కడ ఒక దూత అని లేదు, తన దూతలకు ఆజ్ఞాపించును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ఆలోచించండి, వీరు ప్రొటెక్టింగ్ ఏంజల్స్, మనకు కాపుదలగా దేవుడు అనుగ్రహించినటువంటి దూతలు. ఎప్పుడైనా వీరిని బట్టి మనము దేవునికి చాలినంతగా స్తుతి చెల్లించామా? ఒక సహోదరులు ఏం చెప్పారంటే, వారు నేషనల్ హైవే క్రాస్ చేస్తూ ఉన్నారు. అది క్రాస్ చేయదగినటువంటి స్థలమే, కానీ చాలా వేగంతో ఒక కారు వచ్చి వీరి కారును కొట్టినప్పుడు పల్టీ లేసింది. ఆ తరువాత ఆ కారును చూచిన వాళ్ళు, ఈ కారులో ఉన్న వాళ్ళు ఎవరైనా బ్రతికి ఉంటారా అని డౌట్ వచ్చిందట. అయితే దేవుని కృప ఏంటంటే ఎవరికి ఏం కాకుండా దేవుడు కాపాడాడు, కారుకు మాత్రం నష్టం కలిగింది. కానీ ఆ సహోదరులు ఏమంటారంటే, బ్రదర్, దేవుడు నాకు ఇంకొక జన్మ అనుగ్రహించినట్లుగా ఆ దినం దేవుడు నాకు నూతన ఆయుష్ ప్రసాదించాడు అని చెప్తారు. దేవుని దూతలు మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని దూతలు వారు చేతుల మీద ఎత్తి పట్టుకుంటూ ఉన్నారు. మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవా మీరు నా కొరకు ఏర్పరిచినటువంటి దూతల కొరకు స్తోత్రాలు. దేవుడు తన కృప చూపించి మనం తీసుకోవలసినంత జాగ్రత్త తీసుకోకపోయినా ఆయన తన కృపను మన పక్షంగా కనుబరుస్తాడు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం సింహముల బోనులోనికి వెళ్ళినటువంటి డేనియేలును గూర్చి మనము జ్ఞాపకం చేసుకుందాం. అది యవన కాలంలో తాను చెర తీసుకొని పోబడ్డాడు, బాబిలోనుకు చెర తీసుకొని పోబడ్డాడు. బబులోను అంటే ఏ దేశం అని మీకు అనుమానం రావచ్చు. ఇప్పుడు మనం ఇరాక్ అని పిలుస్తూ ఉన్నాం కదా మధ్యప్రాచ్యంలో, ఆ ఇరాకే బబులోను, ఇరాన్ కాదు, ఇరాక్. జ్ఞాపకం పెట్టుకుందాం. దానియేలు గ్రంథం ఈ 6వ అధ్యాయంలో దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు పైన తప్పు మోపారు. దానికి ముందు తెలివిగా రాజుగారి దగ్గర ప్రపోజల్ పెట్టారు, చట్టం చేయించారు. ఇంత చేసిన తర్వాత సహా
11వ వచనం. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి. ఇంత చనువు ఎలాగొచ్చిందండి దానియేలు? ఇక్కడ దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు తను తీసుకుని వెళ్ళి సింహాల గుహలో తను వేశారని మనం 6వ అధ్యాయంలో చదువుతాం. రాజుకు నిద్ర పట్టలేదు. ఇక్కడ రాజు దానియేలును బహుగా ప్రేమించాడు. బహుగా ప్రేమించి 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. డానియేలు ఇచ్చినటువంటి రిప్లై చూడండి. 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని ఆయన తన దూత నంపించి. దేవుడు నీకు కాపుదల కర్తగా ఉంటే నీకు కీడు చేయాలని ప్రయత్నించేటటువంటి వారు, వారికి కీడు చేసే సామర్థ్యం ఉన్నా వారేమీ చేయకుండా అలా ఉండిపోతారు. నోళ్లు మూయించాను. ఇక్కడ ఈ సింహాలు డానియేలును చూస్తూ ఉన్నాయి. ఆ దూత వచ్చి సింహాలకును డానియేలుకి మధ్య నిలబడి ఉంటే ఆ సింహాలు తమ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి అనుభవంలో నుంచి, ఇటువంటి ఇన్సిడెంట్లో నుండి వెళ్ళలేదు. అవి క్రూర జంతువులే కానీ హాని చేయటానికి వాటికి అనుమతి లేదు. తర్వాత వాటికి అనుమతి ఇవ్వబడింది. ఎవరైతే డానియేలు పైన నేరం మోపారో వారిని 24వ వచనం. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగులగొరికి పొడి చేశాను. ఎంత ఆకలితో ఉన్నాయి, ఎంత కోపంతో ఉన్నాయి. ఎన్ని గంటలు ఏమీ తినకుండా మరి దేవుడు దూతను పంపించి వాటిని ఆపు చేయించాడు. ఒకసారి ఆ నేరం మోపినటువంటి వారి కుమారులు, భార్యలు, చాలా విచారం కదా, కుమారులు, భార్యలు ఈ సింహాలకు. కొన్ని మార్లు మన జీవితంలో కొందరు అనుకుంటారు, నేను మింగివేయగలను ఈ వ్యక్తిని అనుకుంటారు. మింగివేయగలరా? డానియేలును సింహాలు మృంగివేయగలవా? ఆలోచించండి. మింగుడు పడతాడా? దేవుని ప్రొటెక్టింగ్ ఏంజల్ డానియేలుతో ఉన్నందువలన ఆ సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. అదే సింహాలు రాజు వచ్చి ప్రాతకాలం డానియేలును చూచి మాట్లాడిన తర్వాత ఆ నింద మోపినటువంటి వారిని పిలిపించి, డానియేలును చూపించి, వారి కుటుంబాలను పిలిపించి వారందరినీ ఆ లయన్స్ డెన్లో వేయించడం జరిగింది. ఆలోచించండి. మానవుడు చేసేటటువంటి పాపం తను ఒక్కడితో పోదు, నీ కుటుంబానికి కూడా అంటుకుంటుంది. భర్త చేస్తే భార్య, భార్య చేస్తే భర్తకు, వారి యొక్క బిడ్డల మీదకి కూడా ఆ శాపం వస్తుంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పాపం చాలా భయంకరమైంది. వారు కుట్ర చేశారు. డానియేలు పైన వారు కుట్ర చేసి డానియేలును చంపించాలి అని అనుకున్నారు. డానియేలు యొక్క పోస్ట్, మేము దాన్ని ఆ పోస్ట్లోకి మేము రావాలి అని అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బాబిలోన్ సంస్థానంలో ఉన్నటువంటి వారు. మనం ఈ ఉదయకాలంలో దేవుని కాపుదలను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ రాత్రి డానియేలు ప్రార్థన చేస్తూ అనేకులు లేవచ్చు, అనేక పరిస్థితులు లేవచ్చు. గమనించండి కృప. అతడు అబ్రహాం కుమారుడు. అబ్రహాం యొక్క గర్భవాసంలో నుండి వచ్చాడు. బెయేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళి ఈ సర్వెంట్ తాను 15వ వచనం
ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు పసిపిల్లల మొర వింటాడు. కొన్ని మార్లు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు చిన్న పిల్లలను దేవుడు అద్భుతమైన రీతిగా ప్రొటెక్ట్ చేస్తాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఇంత పరిస్థితి సంభవించినప్పుడు వీరు ఎలాగో ప్రొటెక్ట్ అయ్యారు. దేవుడే తన దూతలను పంపించి కొన్ని మార్లు కొందరు పిల్లలను ఆయన ప్రొటెక్ట్ చేసేటటువంటి విధానాలు మనం ఆయా సంఘటనలు చదువుతూ ఉంటాం. ఇక్కడ ఇష్మాయేలు నీరైపోయింది, ఏడుస్తూ ఉన్నాడు. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుని దూత ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. దూతలకు మన పేర్లు తెలుసా? బాగా తెలుసు. మన పరిస్థితి తెలుసా? ఇంకా చక్కగా తెలుసు. దేవుడు చెప్పినటువంటి సందేశం మనకు అందిస్తారా? కలపకుండా తీసేయకుండా దేవుడు చెప్పింది ఉన్నదన్నట్టుగా చెప్తారు. కొన్ని మార్లు ఎవరైనా ఒక విషయం చెప్పమని మనకు అప్పగిస్తే సగం తీసేసి సగం మార్చి ఆ డిస్టార్ట్ చేసి మెసేజ్ పాస్ ఆన్ చేస్తూ ఉంటారు కొందరు. జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మార్లు దేవుని సేవకులైనటువంటి వారు కూడా దేవుని వాక్య సందేశాలను దేవుడు ఏది చెప్పమని ప్రేరణ ఇస్తాడో దానిని బట్టి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఆయన అధికారానికి లోబడినటువంటి వారు. దేవుడు తన దూతలను పంపించి దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళి హాగరుతో ఈ మాట చెప్పు. 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. ఈరోజు మధ్యప్రాచ్యంలో ఉండేటటువంటి అరబ్ నేషన్స్ జ్ఞాపకం చేసుకుంటే వారు వారి యొక్క ఏన్సిస్ట్రీ మరి ఇష్మాయిల్ నుండి వారు క్లెయిమ్ చేస్తారు అరబ్స్. దేవుడు వారిని దీవిస్తానన్నాడు. సమృద్ధిగా ఆయిల్ ఇచ్చాడు. ఆయిల్ దొరక్క మునుపు వారు పేదవారే కానీ ఎప్పుడైతే ఆయిల్ కనుగొన్నారో వారు సుసంపన్నులు అయ్యారు. చాలా చాలా ఆస్తిపరులు అయ్యారు. దేవుడు చెప్పాడు దీవిస్తానని, గొప్పవాడిగా చేస్తానన్నాడు. ఎప్పటి మాట? అబ్రహాం కాలం నాటి మాట. తరువాత కాలంలోనూ దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఈనాడు సహా సంపన్నమైనటువంటి అరబ్ నేషన్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దూత చెప్పినటువంటి మాట అది మన గమనం. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, దూత చెప్పేటటువంటి సందేశం దేవుడు ఏం చెప్తాడో దూతలు యథారీతిగా దానిని అందిస్తారు. మన జీవితాల్లో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దేవుడు తన దూతలను పంపించి ఒక అన్యురాలితో మాట్లాడాడు. ఆగరు యూదురాలు కాదు, ఆగరు అన్యురాలు. అసలు ఆగరు మీద దేవుడు ఎందుకు ఇంత దయ చూపించాలి, ఇంత కృప చూపించాలి? ఇష్మాయేలు అబ్రహాములో నుండి వచ్చాడు గనుక అది కారణం. కొన్ని మార్లు విశ్వాసులు చేసేటటువంటి మిస్టేక్స్ దేవుడు అంగీకరించి వారిని కూడా దీవిస్తాడు అంటానికి ఉదాహరణ అబ్రహాము, ఇష్మాయేలు, ఆగరు వీరి వృత్తాంతంలో మనం అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకోనండి. దేవుని దూత చెప్పినటువంటి మాట, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకము, వానిని గొప్ప జనముగా చేసేదను. 18వ వచనం, గొప్ప జనముగా చేసేదను. దూతలు దేవుని చిత్తాన్ని, దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆజ్ఞను మనుషులకు తెలియపరుస్తూ ఉంటారు. ఇక్కడ మనము నేర్చుకునేటటువంటి ఒక విషయం, హాగరు అని చెప్పి దూత పిలిచింది, లేక దూత పిలిచారు. ఫెమినైన్ కాదు, మ్యాస్కులైనే వాడాలి, పుంలింగం వాడాలి. దూత పిలిచాడు, దేవుని దూత హాగరు అని పిలవటం జరిగింది. దూతలకు మన పేర్లు తెలుసు అని జ్ఞాపకం పెట్టుకుందాం.
దూతల పేర్లు మనకు తెలియదులేండి. ఎప్పుడైనా మనం అడిగితేగా, దేవా నాకు ఇంత మటుకు ఇన్ని సంవత్సరాలను ఆయుష్కాలంలో ఎంతమంది దూతలు నా కొరకు డ్యూటీ చేశారు, నన్ను కాపాడుతూ వచ్చారు. నేను బయటకు వెళ్ళినప్పుడు, నేను లోపలికి వచ్చినప్పుడు, నేను ప్రయాణం చేసేటప్పుడు, నేను గృహంలో ఉన్నప్పుడు, నేను నా ఆఫీసులో ఉన్నప్పుడు, నేను నా వ్యాపారంలో ఉన్నప్పుడు, నేను పొలంలో ఉన్నప్పుడు, నేను ఆ పని చేసేటప్పుడు, నేను ఈ పని చేసేటప్పుడు దేవుడు తన దూతలను మనకు కాపుదలకర్తగా ఇచ్చాడు. ఒక భక్తుడు ఏమని పాట రాస్తాడంటే, రేయి అంతటను మేము హాయిగా నిదురపోవ కాయునట్టి దూతను మాకై ఏర్పరిచినావు అని, ఉపకారి నుతి నీకవు అని ఒక పాట రాశాడు. ఏ అపాయము రాకుండా అని దేవుడు మనల్ని కాపలా కాసేటటువంటి దూతలను దేవుడు నియమించి ఉన్నాడు. ఈ మాట మనము జ్ఞాపకం పెట్టుకుందాం. కొన్ని మార్లు మన పూర్వీకులు యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు కాదు. హాగరు కానీ, హాగరు యొక్క పూర్వీకులు కానీ నిజమైనటువంటి దేవుని యెహోవాను నమ్మినటువంటి వారు కారు. అయినా దేవుడు వారిని దీవించాడు. గమనించండి, అబ్రహామును బట్టి, అబ్రహాము ఇంటికి వచ్చింది కనుక హాగరు అబ్రహామును బట్టి దేవుడు కృపగలవాడు అని ఈ భాగంలో ఆదికాండం 21 హాగరు యొక్క వృత్తాంతంలో మనకు అర్థమవుతుంది. మీకు న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకొక సంఘటన నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మనము దూతలకు సంబంధించినటువంటి సంఘటనలన్నీ మనము చూడము. దూతల మీద బైబిల్ స్టడీ కాదు, కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని అంశాలు దూతల యొక్క సేవా పరిచర్య గూర్చి ఈ ఉదయకాలం వారు మనతో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఉనికి మనకు తెలియటం లేదే. వారు ఉన్నారు మనతో, వారు మనతో ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక గృహంలో అపవిత్రాత్మ ప్రవేశిస్తే చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. తెలుసునా మీరు? ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు అమెరికాలో కాబోలు, ఎవరో కొందరు యవనస్తులు వారిని కలుసుకోవటానికి వచ్చారు. ఆ రాత్రి వారు ఆశ్చర్యం అడిగారట, మేము మీ దగ్గర ఉంటాము అని. సరే, ఆ దైవజనుడు వారికి గెస్ట్ రూమ్ ఇచ్చాడు. 2-3 ఉన్నారు, వారికి గెస్ట్ రూమ్ ఇచ్చాడు. ఆ దైవజనునికి 2-3 బిడ్డలు ఉన్నారు. ఆ రాత్రి 10 గంటల తర్వాత ఆయన పిల్లలు నిద్రపోవటం లేదు, డిస్టర్బ్ అవుతూ ఉన్నారట. 10 అయింది, 11 అయింది. ఆ పిల్లలు చెప్పారట, డాడీ వీఆర్ బీయింగ్ డిస్టర్బ్డ్. ఎందువలన అంటే, ఎవరినైతే గెస్ట్లుగా స్వీకరించి ఒక గదిలో ఉంచారో వాళ్ళు ఈవిల్ స్పిరిట్స్ని పిలుస్తూ ఉన్నారట. ఈవిల్ స్పిరిట్స్ని పిలుస్తూ ఉన్నందువలన వీళ్ళ నిద్ర భంగం కలిగింది. గమనించండి, కొంతమంది ఈవిల్ స్పిరిట్స్ని పిలుస్తూ ఉంటారు. దట్స్ ఏ డేంజరస్ యాక్ట్. దయ్యాలు నీవు చెప్పింది చేసినట్టుగా కనబడతారు. ఆ తర్వాత దయ్యం నిన్ను ఆడిస్తుంది. గుర్తుపెట్టు, దయ్యం నిన్ను ఆడిస్తుంది. జాగ్రత్త. దయ్యాల పనులే చేస్తావు, నువ్వు పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తావు. దయ్యాలు మానవుని యొక్క ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ చేస్తాయి, దేవుని చిత్తం నుండి దూరంగా తీసుకెళ్తాయి. అందుకే దేవుడు సహజంగా తన కృప దూరం చేయడు. కొంతమందికి దూరం అవుతుంది ఆ కృప. దేవుడు ఎంత ప్రయత్నించినా, ఎంత మాట్లాడినా, ఎంత పరిశు చేసినా కొందరు లెక్క చేయరు. అటువంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడు. విస్తారంగా పండినటువంటి ధనికుని గూర్చినటువంటి భాగంలో యేసుప్రభు అంటాడు, వెరివాడా, వారు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతూ ఉన్నారు అంటారు యేసుప్రభు. ఎవరు అడుగుతూ ఉన్నదంటే దయ్యాలు. ఇతను మా క్యాండిడేటు, ఇక ఇతను బ్రతకాల్సిన అవసరం లేదు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, నీకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నదని దేవునికి సుజల్లించకుండా ఆస్తిని చూచి, ధాన్యాన్ని చూచి, కొట్లను చూచి మురిసిపోతూ ఉన్నాడు. దేవా, ఈ కృతజ్ఞత లేనటువంటి ఈ వ్యక్తిని నీవు భూమి మీద నుండి తీసేయటం న్యాయమే, మేము మాతో పాటు తీసుకెళ్తాం. చూసారా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతూ ఉన్నారు. ఆ భాగంలో మనకు అర్థమయ్యేది, దయ్యాలు మానవులకు చాలా కీడు చేస్తాయి.
న్యాయాధిపతుల గ్రంథంలో మేలు చేసేటటువంటి దూతలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించాను. ఇక్కడ పైన 11వ వచనం చూస్తే, ఇతడు ఒక చెట్టు కింద, మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు గిద్యోను. ఆ దినాల్లో మిద్యానీయులు వీరి పంట అంతటిని దోచుకుని వెళుతూ ఉన్నారు. ఏదో కొన్ని గింజలు పోగు చేసుకుని వాటిని దొళ్ళగొట్టడానికి తాను గానుగ చాటున కూర్చునున్నాడు. మనము సిలువ నీడను కూర్చుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరి కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ప్రభుతో చూస్తే నువ్వేమవుతావు అంటే పరాక్రమ గల బలాఢ్యుడు అవుతావు. అక్కడ చూడబోతే గిద్యోను ఒక్కడే. దూత చెప్పినటువంటి మాట, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. మనిషి ప్లస్ దేవుడు, గాడ్ ప్లస్ మ్యాన్, హ్యూజ్ ఆర్మీ, అంతే. గొప్ప సైన్యం, మహాసైన్యం. దేవుడు నీకు తోడుగా ఉంటే. దేవుడు నీకు తోడుగా లేదు, ఎంత పెద్ద సైన్యం ఉన్నా నిష్ఫలమే. వారు చేయగలిగింది వారు పెద్దగా చేయలేరు. ఎందుకు అంటే దేవుని కృప, దేవుని తోడ్పాటు లేకుండా నీ విజయాన్ని సాధించలేవు సుమా. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను చాలా డిప్రెషన్లో ఉన్నాడు. తను మోటివేట్ చేస్తూ ఉన్నటువంటి దూత, యెహోవా దూత అతనికి కనబడి, 12వ వచనం. దూతలు మనల్ని మోటివేట్ చేస్తారు. వారు అతిశయోక్తి చెప్పరు, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పరు, ఉన్నదాన్ని తీసివేయరు. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోనుకు దేవుడు తనకు తోడై ఉన్నాడని అర్థం కాలేదు. ఎంతసేపు తన కష్టం వైపే చూస్తున్నాడు, తన శ్రమ వైపే చూస్తున్నాడు. ఆహార పదార్థాలు లేవు, మిద్యానీయులు వచ్చి దోచుకెళ్తూ ఉన్నారు. ప్రాబ్లంనే చూస్తూ ఉన్నాడు కానీ దేవుని వైపు చూడలేదు. నీ జీవితంలో నీవు ప్రాబ్లము పైన ఎంతసేపు దృష్టి ఉంచినా సొల్యూషన్ రాసుమా. దేవుని వైపు చూడు, దేవుడే జవాబు పంపిస్తాడు, సొల్యూషన్ పంపిస్తాడు. ఇక్కడ దూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడ అని చెప్పిన తర్వాత తాను చేసినటువంటి పరాక్రమ కార్యాలు గిద్యోను జీవితంలో తరువాత మనం చదువుతాం. గిద్యోనుతో దూత మాట్లాడారు అనే అంశం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం యోహానుకు అనేక విషయాలు చూపించేటటువంటి ఒక దూత కనిపిస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడును, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. దూత ఎదుట భక్తుడు యోహాను సాగిలపడ్డాడు. అయితే దూత వారించాడు, వద్దు వద్దు, నేను కూడా నీతో సమానుడును కనుక నీవు నన్ను ఎగ్జాల్ట్ చేయకూడదు అని చెప్పేసేసి తాను ఉన్నది ఉన్నట్టు వాస్తవం ఒప్పుకున్నాడు. అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా దూత కనిపిస్తూ ఉన్నారు కానీ ఆ ప్రత్యక్షత వేరు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయములో 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగ్గా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్ను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు
తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. వచ్చింది దేవుడే. సైన్యాధిపతి వలె దేవుడు కనిపించాడు. ఆయన ప్రత్యక్షత సైన్యాధిపతి వలె దేవుడు పాత నిబంధనలో ఇక్కడిచ్చాడు అని మనం గ్రహించవచ్చు. రక్త గ్రంథంలో ఆ భాగంతో పోలిస్తే ఈయన దేవుని దూత మాత్రమే అయ్యుంటే యెహోషువ సాగిలపడినప్పుడు మరి యాక్సెప్ట్ చేసి ఉండాలి. యాక్సెప్ట్ చేసాడు అంటే నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని దేవుడే. ఇంకో మాట, నీ చెప్పులు తీసేయి, ఈ స్థలం పవిత్రమైంది అన్నాడు. దేవుడు ఒక స్థలములో ఉంటే ఆ స్థలము పవిత్రపరచబడుతుంది. దేవుడు నీ అంతరంగంలో ఉంటే నీ అంతరంగం శుద్ధవుతుంది. దేవుడు నీ గృహంలో ఉంటే నీ గృహంలో క్రమశిక్షణ ఉంటుంది. దేవుని భయం నీకుంటే నీ మాటలు అవి జాగ్రత్తగా నీవు మాట్లాడతావు. కనుక మనము దేవుని భయం కలిగిన వారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ భాగంలో చూచినట్లు యెహోషువ నేల మట్టుకు సాగిలపడ్డాడు. ఆ తగ్గింపు ఉన్నదా? మనకు ఆ తగ్గింపు ఉన్నదా? యెహోషువ ఆ తర్వాత ఎవరితో దాని గూర్చి అతిశయపూర్వకంగా చెప్పుకున్నట్టుగా మనం చూడు. కొన్ని మార్లు మనకి ఏదన్నా ఒక చిన్న అనుభవం దేవుడిస్తే, అమ్మో ఇక నా వంటి భక్తుడు నా వంటి భక్తురాలు లేదని డప్పేస్తాం ఊరంతా. దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు చెప్పాడు. చూచారా? ఇక్కడ యెహోషువ నేల మట్టుకు సాగిలపడి దేవుడు నీకు అనుగ్రహించేటటువంటి ప్రత్యక్షతలను బట్టి నీవు ఇంకా తగ్గించుకొని దేవునికి అప్పగించుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుని చిత్తం నుండి నువ్వు తొలగిపో. నీవు అతిశయించేవనుకో దేవుని చిత్తం నుండి తొలగిపోతావు. కొలస్సై పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. కొలస్సై 2వ అధ్యాయం 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చే కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇది కొలేషియన్ ఎర్రర్ అంటారు. ఈ కొలస్సై రాయబడినటువంటి పత్రికలో శిరస్సుకు హత్తుకొనకుండా, యేసుక్రీస్తు ప్రభు యొక్క హెడ్షిప్కు లోబడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కొందరు ఉప్పొంగుతూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు. అంతేకాదు అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చి కలిగి, దేవదూతలను పూజించమని దేవుడు చెప్పలేదు సుమ్మా, వారిని గౌరవిస్తాం. మనం అంతమటుకే గౌరవిస్తాం, అంతేగాని దేవదూతలను పూజించం. వారి ఎదుట సాగిలపడం, నేల మట్టుకు వంగి. వారు మనకు పరిచారం చేయటానికి దేవుడు పంపించినటువంటి ఆత్మలు అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. 14వ వచనం, వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవుడు మన కొరకు చక్కగా దూతలను పంపించి మనకు పరిచర్య చేయిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమగల దేవుడండి. మనం పడిపోకుండా, మనం తప్పిపోకుండా, మనల్ని మనం పూర్తిగా కాపాడుకోలేం గనుక కృపగలిగినటువంటి దేవుడు మన పక్షంగా నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు తన దూతలను మనకు అద్భుతమైనటువంటి కాపుదల అనుగ్రహించేటటువంటి దేవుడు. 91వ కీర్తన ప్రతి ప్రాతకాలం మనం చదువుతూ ఉన్నాం ఈ దినాల్లో. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినం మీరు సమయం తీసుకుని దేవునికి స్తుతి చెల్లించండి. దేవా, ఆ దూతల పేర్లు నాకు తెలియదు, ఎందరో నన్ను కాపాడటానికి నీవు నియమించావు. ఒక దూత కాదు, అనేక మంది దూతలు
ఎప్పుడు ఒకే దూత కాదు, అనేక మంది దూతలు అనేక సమయాల్లో మనకు పరిచర్య చేస్తూ వచ్చారు. అవి హయ్యర్ రెల్మ్, మనకు అర్థం కావు. మన రక్షణ కొరకు ఎంత అవసరమో అంత మాత్రమే దేవుడు గ్రంథంలో బయలుపరిచాడు. కనుక దూతలను గూర్చి, దూతల్లో మహాదూతలు ఉన్నారు. మరి ఆ దూతల యొక్క మహిమ, దాని గురించి మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతాం. ఈ ఉదయకాలం మనము దేవుని వైపు చూచి, దేవా, నా కొరకు దూతలను నీవు నియమించావు, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని మీరు వ్రాయించినటువంటి వాగ్దానం నా పక్షంగా నెరవేర్చండి. ఈ కాపుదల కలిగినటువంటి మనం దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రొటెక్షన్ అనుభవించేటటువంటి మనం దేవునికి స్తుతి చెల్లింపబద్దులం. ఇంకా నీవు కనిపెట్టి ప్రత్యక్షత అందుకోగలిగితే, దేవా, నా కొరకు ప్రొటెక్టింగ్ ఏంజల్స్గా ఉన్నటువంటి వాళ్ళని చూపించు దేవుడు అడిగితే, దేవునికి ఇష్టమైతే చూపిస్తాడేమో. అది ఆయనకు నీకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉండొచ్చు. ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం, దేవుడే తన దూతలను మన కొరకు ఉంచి ఉండకపోతే వాయుమండలంలో ఉన్న దయ్యాలన్నీ నిన్నేం చేసేవంటే పీకు తినేవి, నిన్ను డిస్టర్బ్ చేసేవి, నీకు కీడు కలిగించేవి, నీ బుర్రంతా పాడు చేసేవి, వరుసపెట్టి చెడు కార్యాలు చేయటానికి నిన్ను ప్రేరేపించేవి, నీకు నీవు హాని చేసుకునేటట్లు చేసేవి. తెలుసునా? దేవుడు మన కొరకు దూతలను కాపుదల ఉంచిన దాన్ని బట్టి నీవు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన సొత్తుగా మారినప్పుడు దేవుడు నీ కొరకు దూతలను నియమించి నిన్ను కాపాడేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవుడో, మహాదేవుడో, ప్రేమ కలిగినటువంటి దేవుడో, మా పక్షంగా గొప్ప కార్యాలు చేసేటటువంటి మంచి దేవుడో, మేము గృహంలో ఉన్నప్పుడు, మేము బయట ఉన్నప్పుడు, మేము ప్రయాణం చేసేటప్పుడు, మేము ఎక్కడున్నా, ఏ సమయమైనా, పగలైనా రాత్రి అయినా మీ కాపుదల మాకెంతో అవసరం. మీ కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ క్షేమం మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మేము మారటాన్ని బట్టి మాకు పరిచారం చేయటానికి మీరు దూతలను నియమించినందుకు స్తోత్రాలు. దేవా, ఆ దూతలు సణుగు కొనక, విసుగు కొనక, వారు ఇష్టపూర్వకంగా మాకు పరిచయం చేసేటటువంటి ఆ బాధ్యత వారు నెరవేరుస్తూ ఉన్నారనే గ్రహింపు మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎక్కువైనటువంటి దూతలు తక్కువైనటువంటి మనుషులకు, పరిమితమైన ఆయుష్కాలం కలిగిన మనుషులకు సేవ చేయటం అద్భుతమే. అయితే ప్రియప్రభ, మీరు మా కొరకు సిలువలో ప్రాణం పెట్టుటను బట్టి, మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దాన్ని బట్టి మా కొరకు మీ దూతలను మీరు నియమించినందుకు స్తోత్రాలు. ఈ ప్రాతకాలం ఏంజల్స్ను గూర్చి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మానవ అందుబాటులో విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. ఇవి చేసే మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరిచి మహిమను పొందండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమెన్.